హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గుడ్ అండి. సో వెల్కమ్ టు సాయి టాడో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. సో టుడే ఐఎమ్ గోయింగ్ విత్ స్టిల్ జనరల్ రీడింగ్. సో టాపిక్ వచ్చేసి ఛానల్డ్ మెసేజెస్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్. ఓకే, మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్ లో ఉన్నా, పూర్తిగా సపరేషన్ లో ఉన్నా కూడా మీ పార్ట్నర్ మీకు చెప్పనివి అనమాట. దోస్ ఆర్ ద సీక్రెట్స్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్. సో విల్ సీ దెమ్ టుడే. అండ్ మీకు ఖచ్చితంగా గైడెన్స్ అయితే కంపల్సరీ ఉంటుందండి నా వీడియోస్ లో. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు చూడండి. యూ విల్ బి గెటింగ్ ద అమేజింగ్ గైడెన్స్. సో ఇది అందరికీ యూజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. సో డోంట్ మిస్ టు వాచ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. ఆల్సో ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి ఈ వీడియో కౌంట్ అవుతుంది. సో don't ignore this video. And okay, I'm going to start this. ఓకే, యూనివర్స్ మా వ్యూవర్స్ కోసం, మా సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళ పార్ట్నర్ నుంచి సీక్రెట్ మెసేజెస్ ఏమున్నాయో ప్లీజ్ రివీల్. ఓకే, ఐఎమ్ షఫ్లింగ్ ది కార్డ్స్ అండి. సో విల్ సీ. ఓకే, విల్ సీ. యూనివర్స్ ప్లీజ్ give me the perfect cards for the messages from my viewers and subscribers partner. మా viewers కి, మా subscribers partner కి నుంచి వచ్చే మెసేజెస్ నాకు కావాలి. ఓకే, ప్లీజ్ give me one more second. I will pick up the cards. Yeah. Oh, channeled messages. Secret is secret. The Emperor. That's why. Nice. The Ace of Cups. The Eight of Swords. చెప్పాను కదండి, ద సీక్రెట్ మెసేజెస్, ది ఎంపరర్, ది ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ చెప్పలేనివి అనమాట. బయటికి చెప్పలేరు వాళ్ళు. ఫోర్ ఆఫ్ స్వర్డ్స్, ది సన్, ది మెజిషియన్, ది నైన్ ఆఫ్ కప్స్. Okay, they are really very confused. వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అండ్ దట్ ఐ కెన్ సీ. ఓకే, ది ఎండ్ ఆఫ్ ది కార్డ్, ఫైవ్ ఆఫ్ వాండ్స్. అందుకని దే ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్. నేను 3 days నుంచి గమనిస్తున్నాను. ఐ కెన్ సీ దిస్ మెజిషియన్ కార్డ్ అనమాట. చాలా ఎక్కువగా వస్తుంది. సో ఐ జస్ట్ డిడ్ రీసెర్చ్ అనమాట. సో ఎందుకు ది మెజిషియన్ కార్డ్ మీరు చూసారా? there is a circle here, and there is also a violet color, and this black color, and the green color. So and there is a air. So I can see because the Saturn retrograde kabatti. సో బికాస్ ఆఫ్ దిస్ నేను ఎక్కువగా చూస్తున్నాను. సో ద సాటర్న్ ఈజ్ ఏ కర్మ ప్లానెట్. అందుకనే మీరు మంచి కర్మ చేసుకొని ఉంటే మాత్రము యువర్ పార్ట్నర్ ఈస్ రియల్లీ చేంజింగ్ బికాస్ ఆఫ్ దట్. ఓకేనా, మీరు నిజంగా మేనిఫెస్ట్ చేస్తుంటే మీ పార్ట్నర్ కోసం మాత్రము మీ పార్ట్నర్ నిజంగా చేంజ్ అవుతున్నారు. దెర్ ఇస్ నో డౌట్. ఓకే, సో బికాస్ సాటర్న్ రెట్రోగ్రేడ్ జరుగుతుంది. అంటే రెట్రోగ్రేడ్ అంటే వాట్ ఈస్ ఇట్? కర్మ బ్యాక్. ఓకేనా, మీ కర్మ మీకు వస్తుంది. మీరు ఏం చేశారో అది మీకు ఖచ్చితంగా మీకు తిరిగి రిటర్న్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అన్ అమేజింగ్ పీరియడ్. ఐ మిస్ టు చెక్ ద టైం పీరియడ్ అనమాట, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది. బట్ దిస్ ఈజ్ అన్ అమేజింగ్ పీరియడ్. మీరు ఒకవేళ మేనిఫెస్ట్ చేసి ఉంటే మాత్రము యువర్ కర్మ ఇస్ రియల్లీ గివింగ్ యూ ఏ బ్యూటిఫుల్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనమాట. సో ఇది మాత్రము మీరు మేనిఫెస్ట్ చేసిందే దట్ విల్ బి గోయింగ్ టు గివ్ ఏ గుడ్ రిజల్ట్ ఫర్ యూ. సో ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. బికాస్ సాటర్న్ రిట్రోగ్రేడ్ అంటే
దట్ కర్మ విల్ బి గెటింగ్ బ్యాక్ అన్నమాట. ఓకే, మీ పార్ట్నర్ ఒకవేళ రాంగ్ థింక్ చేసింటే వాళ్ళకు దే విల్ బి గెటింగ్ దేర్ కర్మాస్. సో అండ్ దెన్ వాళ్ళు రియలైజ్ అవుతున్నారు మీ గురించి, వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. సో అది అయితే కంపల్సరీగా జరుగుతుంది, ఎందుకంటే నేను 3 days నుంచి చూస్తున్నాను మీ పార్ట్నర్ అయితే సఫర్ అవుతూనే ఉన్నారనమాట. సో వెల్కమ్ ది ఎంపరర్. ది ఎంపరర్స్ దీస్ ఆర్ సీక్రెట్ మెసేజెస్ రైట్, అందుకని వాళ్ళు దే ఆర్ నాట్ రివీలింగ్ అబౌట్ దేర్ ఇన్నర్ ఫీలింగ్స్ అనమాట. వాళ్ళకి ఏదో వాళ్ళకు వాళ్ళకు మీ గురించి తెలుస్తోంది, వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు కానీ బయటకు చెప్పడానికి ఇష్టం లేదు. వాళ్ళ హార్ట్ చక్ర ఓపెన్ అయ్యింది. ఓకేనా, వాళ్ళ మనసులో మీరే, వాళ్ళ హార్ట్ లో మీరే ఉన్నారనమాట. ఓకే, వాళ్ళ మనసులో ఎన్ని ఎన్ని ఒత్తిడులు ఉన్నా, ఎంత వర్క్ ఉన్నా, దేనిపైన ఫోకస్ ఉన్నా కూడా వాళ్ళ హార్ట్ లో నుంచి మీరే గుర్తొస్తున్నారు. బికాస్ దేర్ హార్ట్ చక్ర ఓపెన్ బికాస్ ఆఫ్ యువర్ మేనిఫెస్టేషన్. మీ మేనిఫెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ హార్ట్ చక్ర ఓపెన్ అయ్యింది. సో చూద్దాం ద మెసేజెస్ అన్ని చూసేద్దాం. 8 of Swords. సో వాళ్ళకు తెలుసు వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రివీల్. ఎందుకు రివీల్ చేయలేకపోతున్నారో కూడా చూద్దాం. సో ఇంకా ఇంకా వాళ్ళు ఆ ఇష్టాన్ని మీకు చెప్పలేక, వాళ్ళలో ఉంచుకోలేక వాళ్ళు ఎలా అయిపోతున్నారు అంటే చూడండి, దే వాళ్ళు ఓపెన్ అవుతున్నా కూడా అది వాళ్ళు ఇంకా రికగ్నైజ్ చేయకుండా దే ఆర్ టేకింగ్ ద రెస్ట్. మరి అది రివీల్ చేస్తే ఏమైపోతుందేమో, దే ఆర్ రియల్లీ అఫ్రైడ్ అన్నమాట. ఎందుకు అఫ్రైడ్, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అనేది కూడా చూద్దాం. ది సన్, వాళ్ళకు తెలుసు ది ఎంపరర్ కార్డ్ కి ది సన్ వచ్చింది కాబట్టి దే దే నో యూ యు ఆర్ ది వన్. మీరే తన లైఫ్ లో ది బ్రైట్ ఫిగర్ అని వాళ్ళకు తెలుసు. సో అందుకనే వాళ్ళు మిమ్మల్ని మిస్ చేసుకోలేకపోతున్నారు. నిజంగా వాళ్ళు మిమ్మల్ని మిస్ చేసుకోలేకపోతున్నారు. దే ఆర్ రియల్లీ మీరు చేసిన మేనిఫెస్టేషన్స్ ఆర్ వర్కింగ్ అవుట్, అందుకని వాళ్ళ హార్ట్ చక్ర ఓపెన్ అయింది. అండ్ ఆల్సో దే ఆర్ ఆల్సో డూయింగ్ ద మేనిఫెస్టేషన్ ఫర్ యూ. సో ద కర్మ ఇస్ రియల్లీ హిట్టింగ్ బ్యాక్ అన్నమాట. వాళ్ళని చాలా చాలా హిట్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ 9 of Cups. ఓకే, వాళ్ళకు తెలుసు మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్. సో బట్ అది ఎలాగా అచీవ్ చేసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు, బికాస్ ఎవ్రీథింగ్ గోట్ మెస్డ్ అప్. ఓకే, అంత మెస్అప్ అయిపోయింది. అండ్ దెన్ వాళ్ళు ఎలా ఉన్నారంటే దే ఆర్ వెరీ ఫెయిత్ఫుల్. ఓకేనా, అంటే మీ పైన చాలా ఫెయిత్ఫుల్ గా ఉన్నారు. బట్ అది అచీవ్ చేసుకోవడానికి దే ఆర్ కన్ఫ్యూజ్డ్, ఏం చేయాలి. వాళ్ళు ఇలా సైలెంట్ గా కూర్చోవడం తప్ప వాళ్ళు ఇంకా ఏం చేయలేకపోతున్నారంట. బికాస్ దిస్ ఇస్ ఆల్సో మ్యూటబుల్ ఎనర్జీ. ఓకే, వాళ్ళు ఇంకా వాళ్ళకు క్లారిటీ ఉంది మీ పైన ఒక క్లారిటీ ఉంది, కానీ మనసులోనే క్లారిటీ ఉంది. మ్యూటబుల్ ఎనర్జీ అంటే దే ఆర్ అనేబుల్ టు స్పీక్. ఓకేనా, మూన్ కానీ, సో కింగ్స్ కానీ, క్వీన్స్ ఆర్ రియల్లీ వెరీ కార్డియల్ ఎనర్జీస్. వాళ్ళు క్లియర్ గా చెప్పగలుగుతారు. బట్ కింగ్స్ ఆర్ మ్యూటబుల్ ఎనర్జీస్. వాళ్ళకు క్లారిటీ ఉన్నా, లాజికల్ మైండ్ ఉన్నా కూడా, ఒక తెలివి ఉన్నా కూడా వాళ్ళు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ కార్డ్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కింగ్స్. ఓకే, సో 5 of Wands. అందుకనే దే ఆర్ కన్ఫ్యూజ్డ్. ఏం చెప్తే ఎలా చెప్పి నేను కన్విన్స్ చేయాలి మిమ్మల్ని. సో ఆ విధంగా దే ఆర్ రియల్లీ వెరీ కన్ఫ్యూజ్డ్. లేకుంటే దే ఆర్ మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ లైఫ్ సిచ్యుయేషన్. అందుకని వాళ్ళు ఏమి డెసిషన్ తీసుకోవాలో తెలియక దే ఆర్ రియల్లీ స్ట్రగ్లింగ్ అండి. మీ పార్ట్నర్ అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. చూద్దాం. విల్ టేక్ ద clarification for each and every card. Okay, universe, please give me the clarification for the emperor card ki clarification ఇవ్వండి. Universe, please give me the clarification for the emperor card of the secret messages of my viewers or subscribers partner. మా viewers కి subscribers partner కి partner నుంచి వచ్చే secret messages. Please give me the clarification for the emperor. డెప్త్ అవేర్నెస్ చెప్పాను కదా, మీ పర్సన్ చాలా ఇన్ డెప్త్ గా అర్థం చేసుకున్నాడు. మీ వాల్యూ మీ పర్సన్ కి అర్థమైంది. బట్ దే ఆర్ నాట్ ఆన్ ది సిచ్యుయేషన్ టు ఎక్స్ప్రెస్. ఓకేనా, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు మీకు. ఎందుకంటే వన్స్ వాళ్ళ ఈగో అన్న అడ్డు వస్తుంది, లేదు అంటే ఏం చెప్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అని, ఆ విధంగా కూడా. బికాస్ ద ఎంపరర్ అని వచ్చింది, ది 8 of Swords వచ్చింది.
సో ది బోత్ రెండు విధాల పార్ట్నర్స్ ఉన్నారనమాట ఇక్కడ. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ కప్స్. రిజెక్షన్. ఓకేనా, వాళ్ళకు మీ పైన చాలా హార్ట్ అంటే ఒక ప్రేమ అనేది మొదలైంది అన్నాను కదా, కానీ మీరు రిజెక్ట్ చేస్తారేమో. ఓకే, మిమ్మల్ని రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏ బాధ లేదు. సో దే నో ద, వాళ్ళకు తెలుసు మీ మేబీ అంటే ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ కదా, నేను పాస్ట్ స్టోరీ చూడలేదు. మీరు ఏమైనా చెప్పినప్పుడు వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసిండొచ్చు. సో ఇప్పుడు వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ దట్ లవ్. సో వాళ్ళు ఇప్పుడు మీకు ఎక్స్ప్రెస్ చేస్తే మేబీ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. వాళ్ళు చెప్పకుండా ఉండటానికి దట్ ఈస్ ద మెయిన్ రీజన్. మీరు రిజెక్ట్ చేస్తారేమో. వాళ్ళకి హార్ట్ చక్ర ఓపెన్ అయింది. దే ఆర్ ఫీలింగ్ దట్ లవ్ టువర్డ్స్ యూ. ఓకే, మీ కోసం వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళు దే రియల్లీ ఫీలింగ్ వెరీ, వాళ్ళకు బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి అనమాట, అలా అనమాట. సో అలా జరుగుతూ ఉంటారు వాళ్ళకి. ఓకే, ఆమెకి కానీ అతనికి కానీ అలా జరుగుతోంది. చెప్పాలి అంటే దే ఆర్ అఫ్రైడ్. ఓకేనా, అది వాళ్ళ భయం అనమాట. ఈగో అంటే భయం వల్ల ఈగో వాళ్ళు అలా చూపించుకుంటారనమాట. ఇఫ్ దే ఆర్ ఫైరీ సైన్స్ అంటే మీ పార్ట్నర్ మేషరాశి, సింహరాశి, అలాగే ధనస్సు రాశి అయితే, లేదు అంటే మీ పార్ట్నర్ వాటర్ సైన్స్, వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి, కర్కాటక రాశి అండ్ ఆల్సో మీన రాశి, అలాంటి వాళ్ళు అయితే మాత్రము దే ఆర్ ఫీలింగ్ రిజెక్షన్ అనమాట. అంటే వాళ్ళు భయపడుతున్నారు. అలాగే అలాగే బయటికి ఎలా ఉంటారంటే వాళ్ళు ఆ ఏమి పట్టని వాళ్ళలాగా ఇగోయిష్గా ఉంటారనమాట. మీరు ఇన్ కేస్ మీరు వాళ్ళని మాట్లాడకపోయినా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్ లో ఉన్న జస్ట్ చూస్తూ ఉంటే వాళ్ళ బిహేవియర్, బట్ వాళ్ళకి మీరంటే ఇష్టం, దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ అనమాట అంతే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ స్వర్డ్స్. మిస్సింగ్ యూ, క్రేవింగ్ యూ చెప్తున్నాను కదా, వాళ్ళు మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. ఎలా మిస్ అవుతున్నారు అంటే మీకు తెలియదు అనమాట. దే ఆర్ ఫీలింగ్ వెరీ కన్వీనియంట్ గా లేదు వాళ్ళకు కన్వీనియంట్ గా నిజంగా లేదు. చాలా చాలా బాధపడుతున్నారు, చాలా ఆలోచిస్తున్నారు. ఓకేనా, అస్సలు కన్వీనియంట్ గా లేదు. అబ్బా, ఎప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటకు వస్తానా అన్నట్లు ఉన్నారనమాట వాళ్ళు. ఒక మిమ్మల్ని కట్టేసి ఒక రూమ్ లో పడేస్తే ఎలా ఉంటుంది, కదలలేక చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, అలా ఉన్నారు మీ పర్సన్. అలా ఉందన్నమాట, తన మనసులో అలా ఉంది. ఓకే, నిజంగా కట్టేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది 4 ఆఫ్ స్వర్డ్స్. చాలా చాలా ఎంటీగా ఉంది. వాళ్ళ హార్ట్ ని పక్కన పెట్టేశారని కాదు కానీ మీరు లేదు కదా. సో ఇప్పుడు నాలో ఆ సెన్సేషన్స్ వచ్చిన, ఆ ఫీలింగ్స్ వచ్చిన ఏం లాభం. ఐఎమ్ సింగిల్ నో, ఐఎమ్ ఎంటీ. ఇంకా నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళలేను, ఐ డిడ్ ఎ మిస్టేక్ అని చాలా బాధపడుతున్నారు. దే ఆర్ ఫీలింగ్ వెరీ వనరబుల్ గా ఫీల్ అవుతున్నారు అనమాట. ఓకే, దే ఆర్ ఫీలింగ్ ఎంటీ, దే ఆర్ ఫీలింగ్ బోర్డ్. ఓకేనా, సో అవన్నీ వస్తున్నాయి. వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారండి, వాళ్ళు ఇంకా పశ్చాత్తాపడుతున్నారు. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది సన్ కార్డ్. వావ్ వావ్, అది ఎగో స్టబన్. నాకు ఎంపరర్ కి ఈ సన్ కార్డ్ వచ్చింది కదా, సో వాళ్ళ ఇగో వల్ల కూడా చెప్పాను కదా, ఫైరీ సైన్స్ వాళ్ళు మాత్రం మీ పర్సన్ ఖచ్చితంగా ఫైరీ సైన్స్ పర్సన్ అయితే చెప్పాను కదా. ఫైరీ సైన్స్ అంటే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి, ఈ రాశుల వాళ్ళు మీ పార్ట్నర్ అయితే మాత్రము వాళ్ళకు ఇగో ఎక్కువ. మీరు రిజెక్ట్ చేస్తారు అన్న భయం కన్నా ఆ వాళ్ళే మీ దగ్గర అసెంబుల్ అయ్యి వాళ్ళే ఒక స్టెప్ వెనక్కి వేస్తే, లేకుంటే ఒక స్టెప్ కిందకి వేస్తే వాళ్ళు తక్కువ అయిపోతారేమో. అది అన్నమాట. బికాస్ సన్ కూడా ది ఫైరీ సైన్. ఓకే, సో మీ పర్సన్ రాశులు ఇదైతే మాత్రము వాళ్ళకి పొగురు ఎక్కువ, ఇగో ఎక్కువ, మొండి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది మెజిషియన్.
బ్రేకింగ్ పాయింట్, లిమిట్, ఫైనాన్షియల్ ఓవర్వెల్మ్డ్. ఓకే, సో యాక్చువల్ గా మీ పర్సన్ కూడా చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారండి. మేనిఫెస్ట్ చేసి 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 దే ఆర్ ఫీలింగ్ డ్రౌన్డ్ అనమాట. ఓకే, చాలా అదేదో సాంగ్ కూడా ఉంది కదా, అలాగా చాలా అలసిపోయారనమాట. ఓకే, సో అంటే వాళ్ళు ఇంకా ఇంకా జరగదు, ఇంకా రిజెక్షనే వచ్చేస్తుంది, నేను ఎంత మేనిఫెస్ట్ చేస్తున్నా కూడా ఇది జరగదేమో అన్నట్లు వాళ్ళు చాలా ఓవర్వెల్మ్డ్ అయిపోయినారు అనమాట. ఓకే, సో విల్ బి టేకింగ్ ద క్లారిఫికేషన్ ఫర్ 9 of Cups. హోపింగ్, బట్ ఎంత ఎంత ఓవర్వెల్మ్డ్ అయిపోయినా కూడా దే హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్. లేదు, ఖచ్చితంగా నా మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది, ఖచ్చితంగా. బికాస్ దే ఆర్ క్రేవింగ్ ఫర్ యూ, రైట్? వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు, అది ఆగట్లేదు. సో దే స్టిల్ హ్యావింగ్ ద హోప్. ఓకే, వాళ్ళకి హోప్ అనేది ఉంది. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది కింగ్ ఆఫ్ పెంటకల్స్. ఒక వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అంటే ఇదేమన్నా శాపమేమో, దిస్ ఈజ్ ఎ కర్స్, ఈ కర్స్ వల్లనే మేము ఇలా విడిపోయామేమో. ఓకేనా, ఇది శాపం వల్లే. సో ఈ విధంగా అనుకునే వాళ్ళు, ఓకే, దిస్ ఈస్ ఫర్ ఎవ్రీవన్ అండి. నాకు రాశులు చెప్పడానికి ఎందుకు ఇష్టం లేదు అంటున్నానంటే, మీ పర్సన్ గురించి మీకు తెలుసు కదా, రాశులు అనేది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాల్సిన అవసరం అనేదే లేదు. ఓకే, ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, ఈ రాశుల్లో ఉండే ఎనర్జీస్, ఆ రాశులు ఇప్పుడు మీ క్వాలిటీస్ ఏది అంటే నేను చెప్పగలుగుతాను, మీలాంటి క్వాలిటీస్ చాలా మందికి ఉంటాయి. సో మీకు జరిగినట్లే వాళ్ళకి జరుగుతాయని గ్యారంటీ లేదు కదా. సో అందుకని రాశుల గురించి ఎక్కువగా ఆలోచించకండి. సో ఓకే, ప్రైడ్, ఓకే, వాళ్ళు ఫైర్ సైన్స్ కాకపోవచ్చు మీ పర్సన్, కానీ మీ పర్సన్ కి చాలా మామూలుగా ప్రైడ్, ఈగో అనేది ఎక్కువ ఉంటుంది. ఈగో, ప్రైడ్ అనేది ఓన్లీ ఫైరీ సైన్స్ కి మాత్రమే ఉండదు. ఫైరీ సైన్స్ చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు, ఆ ఆ, నాకు తెలుసు అనమాట. సో బట్ కొంతమంది వాటరీ సైన్స్ లో కూడా ప్రైడ్ గా, ఈగో ఇష్యూగా ఉండే వాళ్ళని చూసాను. ఎయిర్ సైన్స్ లో వాళ్ళు కూడా ప్రౌడ్ గా, ఈగో ఇష్యూగా ఉండే వాళ్ళని చూసాను. సో సో మీ పర్సన్ బిహేవియర్ బట్టి మీరు అంచనా వేసుకోండి. ఓకేనా, మీకు తెలిసి ఉంటుంది, వాళ్ళతో ఒక లిమిటెడ్ టైంలో ఒక జర్నీ చేసింటారు మీరు. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు. సో దాన్ని బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు అజ్యూమ్ అనమాట. దాని నుంచి మీరు అజ్యూమ్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ మీరు మీ వర్క్ లో ఉండి, మీ పనిలో మీరు చేసుకుంటూ ఈ వీడియోస్ ఒకవేళ మీకు రిలాక్సేషన్ ఇస్తాయన్నమాట. బికాజ్ యు ఆర్ ఓవర్వెల్డ్ అయిపోయినారు, మీరు మేనిఫెస్ట్ చేసి అలసిపోయారు. అలాంటప్పుడు సమ్ టైమ్స్ ఇలాంటివి ఎలా చూస్తే మీరు చేసిన వర్క్ కి అట్లీస్ట్ ఫలితం వస్తుంది అన్న హోప్ వస్తుంది కదా మీరు. సో మీ వర్క్ ఇప్పుడు మీరు హ్యాపీగా చేసుకుంటూ వెళ్తారనమాట. దానికోసం యూ హ్యావ్ టు వాచ్ దిస్ వీడియో. ఓకే, ఒక సాటిస్ఫాక్షన్ కోసం, ఒక రిలాక్సేషన్ కోసం, ఒక మోటివేషన్ కోసం, అలాంటి వీడియోస్, అలాంటి ఎవరన్నా అలా చేస్తుంటే మాత్రం యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. ఓకే, సో బికాస్ దే ఆర్ నాట్ బ్లఫింగ్ యూ, బట్ దే ఆర్ జస్ట్ ఎంకరేజింగ్ యూ, దే ఆర్ గైడింగ్ యూ. ఓకే, అలాంటి వీడియోస్ అయితే యూ హ్యావ్ టు రియల్లీ సపోర్ట్ దెమ్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో దెమ్. ఓకే, సో దాని వల్ల వాళ్ళకే కాదు, మీకు కూడా చాలా యూజ్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఆలోచించండి. మీ పార్ట్నర్ విషయంలోనే కాదు, మీ ఫ్రెండ్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ ఫ్యామిలీ కానీ. ఓకే, సో ఏదైనా కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్, మ్యూచువల్ షేరింగ్ అనేది ఉంటే మాత్రము దట్ విల్ బి అన్ అమేజింగ్ జర్నీ. ఓకే, అది అమేజింగ్ జర్నీగా ఉంటుంది. అది ఇద్దరిలోనూ ఉండాలి. అందుకని ఎప్పుడు గివింగ్ లానే కాదు, గివింగ్ అండ్ టేకింగ్. ఓకే, సో అలా ఉన్నప్పుడే ఒక మనిషి హ్యాపీగా ఉండగలుగుతాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది గైడెన్స్. ఓకే, సో అలాగా మీ పర్సన్ అయితే ఇది ఒక శాపం అనుకుంటా. మళ్ళీ నేను మీ దగ్గరికి వచ్చినా కూడా మళ్ళీ విడిపోతామేమో, అందుకని తను ఇంకా చాలా మీ పైన చాలా నమ్మకంతో ఉన్నాడండి. మీరంటే చాలా ఇష్టం. ఓకే, దే ఆర్ రియల్లీ వెరీ లాయల్ విత్ యూ. ఓకే, లాయల్ గా ఉన్నారు, అందుకని ఒంటరిగా ఉన్నాడు. దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ అదర్ పీపుల్, వేరే మనుషుల గురించి ఆలోచించట్లేదు. దే ఆర్ రియల్లీ లాయల్. కానీ మీ దగ్గరికి వస్తే దిస్ మైట్ బి ఏ కర్స్.
ఖచ్చితంగా కర్స్ అవుతుంది, మేము మళ్ళీ విడిపోతామేమో అన్న భయం కూడా ఉంది. ఓకే, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, పొగరుగా ఈగోయిష్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకుంటే అది కొంచెము ఇది కొంచెం రెండు ఉన్నాయి అనమాట. సో అలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ వచ్చి. ఇంకా ఎండ్ ఆఫ్ ది డెక్ సపరేషన్. ఓకేనా, సపరేట్ లో ఉన్నారు. ఎంత ఎంత కష్టపడినా ఎంత ప్యాషన్ ఉన్నా కూడా మా బ్లాకేజ్ తీరదేమో, బికాస్ దిస్ ద కర్స్. మనం ఎంత డిస్టెన్స్ అనేది, మీరు చాలా లాంగ్ డిస్టెన్స్ పీపుల్ అయినా అయి ఉండొచ్చు, ఓవర్సీస్ లో ఉన్నట్లు, అంటే మీ పర్సన్ ఎక్కడన్నా వేరే వేరే కంట్రీలో, మీరు ఇంకో కంట్రీలో ఉన్నట్లు ఉండొచ్చు, లేకపోతే వేరే స్టేట్స్ లో ఉండొచ్చు. ఓకే, సో ఇంకా అప్రోచ్ అవ్వలేరు. దే అప్రోచ్ అవ్వాలనుకున్నా కూడా దేర్ మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ అనమాట. ఇందులో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇది సరిగ్గా కాదు. సో ఆ విధంగా మీ పర్సన్ అనుకుంటున్నారనమాట. సో ఇదే అండి, ఓవరాల్ గా ఐ కెన్ సీ యువర్ పర్సన్ ఈస్ రియల్లీ జెన్యూన్ పర్సన్. అండ్ తన ఇంతకు ముందు ఇలాగా లేకపోయింటే, బట్ ఇప్పుడు మాత్రం మీ పర్సన్ చాలా మారిపోయాడు, బికాస్ సాటర్న్ రిట్రోగ్రేడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, ఇది ఆల్రెడీ జరుగుతోంది కూడా. ఓకే, ఛానల్ మెసేజెస్ అయితే చూసేసామండి. ఇప్పుడు విల్ సీ యువర్ గైడెన్స్. మీ గైడెన్స్ ఏంటో చూసేద్దాం. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా రిజెక్ట్ చేసి హర్ట్ చేసి ఉంటే మాత్రము, నౌ దే ఆర్ ఫేసింగ్ దేర్ ఓన్ కర్మ. ఓకేనా, వాళ్ళ ఓన్ కర్మ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఓన్ కర్మ అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకు తెలిసాయండి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏది లేదు. సో ఇఫ్ దే రియల్లీ కమ్ బ్యాక్ టు యూ, మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి, హర్ట్ చేయకండి. ఐఎమ్ ఆల్వేస్ యూస్ టు సే, డోంట్ హర్ట్ పీపుల్. వాళ్ళు చెడ్డ వాళ్ళైనా మంచి వాళ్ళైనా, డోంట్ హర్ట్ పీపుల్. జస్ట్ వాళ్ళని ఫర్గ్యూ చేయండి. ఫర్గ్యూ చేస్తే యూనివర్స్ మీకే ఇంకా మంచి 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 థింగ్స్ అనేది మీ లైఫ్ లోకి ఇస్తుంది. జస్ట్ ఫర్గ్యూ అంతే. మీకు ఇష్టం లేదంటే ఇష్టం లేదు, బట్ యూ హ్యావ్ టు ఫర్గ్యూ దెమ్, దట్ ఈస్ మస్ట్ అనమాట. ఓకే, ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద గైడెన్స్ ఫర్ యూ. జస్ట్ నార్మల్ గైడెన్స్ అడుగుతున్నాను, న్యూమరాలజీ గైడెన్స్ మాత్రమే. ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ దిస్ వీడియో సో లాంగ్, బికాస్ మీరు మొత్తం చూడాలి అన్నా కూడా దిస్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, యూస్ఫుల్ గా ఉండాలి. అందుకనే ఇంకా ఎక్కువగా కాకుండా జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఓన్లీ స్మాల్ గైడెన్స్ ఫర్ యూ. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ఏ very good and useful guidance to my viewers and subscribers. మా viewers కి subscribers కి చాలా మంచి యూస్ఫుల్ గైడెన్స్ ఇవ్వండి. మ్యూజిక్ చెప్పాను కదా, మీరు చాలా ఇన్ కేస్ వనరబుల్ గా ఫీల్ అవుతూ ఉంటే మంచి మ్యూజిక్ వినండి, మంచి మ్యూజిక్ వినండి. మోడరేషన్ గా ఉండండి, ఎక్కువ సంతోషపడకు, ఎక్కువ బాధపడకండి. మోడరేట్ గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా, మీ హెల్త్ పైన కేర్ చూపించండి. ఓకే, మీ హెల్త్ పైన కేరింగ్ గా ఉండండి. అండ్ ఆల్సో లీడర్షిప్ క్వాలిటీస్ ని కూడా పెంచుకోండి. లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకుంటే యూ విల్ బి యూ విల్ బి ఇన్ డిఫరెంట్ యూ విల్ బి ఇన్ డిఫరెంట్ పాత్ అనమాట. చాలా డిఫరెంట్ పాత్, మీ పైన మీకు నమ్మకం వస్తుంది ఎక్కువ. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంచుకోండి. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కడన్నా చేయొచ్చు. మీ ఇంట్లో ఉండే ఏదైనా ఉంటాయి కదా థింగ్స్, మీరందుకే మీరే ఓన్ చేసుకోండి. ఐ మీన్, నేను చేస్తాను మమ్మీ, నేను చేస్తాను డాడీ అని. దే ఆల్సో విల్ ఫీల్ హ్యాపీ. ఫస్ట్ మీ ఇంట్లో నుంచి ఇంట్లో గెలవాలి. ఇంట్లో గెలిచిన తర్వాతనే బయట గెలవాలన్నమాట. సో ఫస్ట్ మీ ఇంట్లో గెలవడానికి ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి. సో అప్పుడు మీ పాత్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. యువర్ లైఫ్ విల్ గెట్ చేంజ్. ఓకే, సో ఎవరైతే మీతో ఉంటారో వాళ్ళతో మాత్రమే హ్యాపీగా ఉండటానికి ఫస్ట్ ట్రై చేయండి. ఆ తర్వాత మీ లైఫ్ లో లేని వాళ్ళ గురించి ఆలోచిద్దాం. ఓకేనా, ఫస్ట్ గో విత్ యువర్ వన్ స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. సో మ్యూజిక్ మాత్రం ఎక్కువగా వింటూ ఉండండి. మీ మైండ్ రిలాక్స్ కావాలి. మీ మైండ్ రిలాక్స్ అయినప్పుడే మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అప్పుడే మీకు హెల్త్ బాగుంటుంది, అప్పుడే మీరు మోడరేట్ గా ఉండగలుగుతారు, అప్పుడే మీరు లీడర్షిప్ క్వాలిటీస్ ని ఈ స్టెప్ కి ఎప్పుడు వస్తారంటే ఈ 3 దాటిన తర్వాత ఈ స్టెప్ కి ఖచ్చితంగా వస్తారు. ఓకే, దిస్ ఇస్ ద గైడెన్స్ ఫర్ యూ అండి. సో ఇంతవరకు చాలా ఓపికగా చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.